హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే క్యారెట్తో రసం చేసి చూపిస్తున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ క్యారెట్ రసం నేను ఒక 4 to 5 మెంబర్స్కి సరిపోయేటట్లు చేస్తున్నాను. దానికోసం ఈ సైజులో ఒక టమాటాని తీసుకున్నా, అలాగే ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను. వీటిని పీల్ తీసేసి సైడ్స్ అన్ని కట్ చేసుకుని నీట్గా వాష్ చేసి తీసుకున్నా. ఈ టమాటా క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. టమాటాలోని కొంచెం జ్యూసీగా ఉంటుంది కాబట్టి దాంతో ఇలా మెత్తటి పేస్ట్ లా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టి ఉంచిన టమాటా క్యారెట్ పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేశారంటే మాడిపోతుంది, చూసుకోవాలి. ఇది కాసేపటికి వాటర్ అంతా పోయి ఇలాగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 3/4 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం పౌడర్స్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ నిండుగా ధనియాల పౌడర్ వేస్తున్నా. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నా. అలాగే కొద్దిగా పసుపు, స్పైసీకి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేస్తున్నా. మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే ఇందులోకి రసం పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఈ 3 యాడ్ చేశాను కదా, ఇవి వేసుకున్నా చాలు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి. మీరు టమాటా ఎక్కువ వేసుకుంటే గనక కొంచెం చింతపండు తగ్గించి వేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మరగనివ్వండి. ఇలా రసం బాగా మరిగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అది చెక్ చేసుకోండి. సాల్ట్ అది సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకోండి. టేస్ట్ బాగుంటుంది. రసానికనే కాదు, ఏదన్నా పప్పు తాలింపు పెట్టినప్పుడు కానీ లేదంటే సాంబార్కి ఇలా కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసుకున్నా. వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లిని కొంచెం దంచి తీసుకున్నాను. వీటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా కొద్దిగా లైట్గా వేగాక లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై అవ్వాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయటం వల్ల క్రంచీగా తినేటప్పుడు తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా లైట్గా మగ్గితే సరిపోతుంది. ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని రసంలో యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపుని ఇలా రసంలో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవటమే. ఇంతేనండి, క్యారెట్ రసం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. క్యారెట్ తినని పిల్లలు ఉంటే గనక ఇలా ఒకసారి క్యారెట్తో రసం చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.